రజాకార్లతో నాడే కొనసాగిస్తాం సంకట్ బాబా విషయంలో. జై రజిక, జై రజిక, జై రజిక. రజికల ఐక్యత, కావల రజికల ఐక్యత బాబా ఆశయాలను. జై రజిక, జై రజిక. సంకట్ బాబా ఆశయ కొనసాగిస్తాం. గాజా బాబా ఆశయాలను ఆరోగ్య గారిని పిలుచుకుంటున్నాం. ఆయన చేత దాని కార్కే బాబా గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. ఆదర్శప్రాయంగా ఉన్న మా ఒత్తూరు రమణయ్య గారు కూడా కార్కే బాబా గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. ఈరోజు కావలి పట్టణంలో కావలి ఏరియా హాస్పిటల్ వద్ద సంత్ గాడ్కే బాబా 150వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజే కాదండి, గత 20 సంవత్సరాలుగా సంత్ గాడ్కే బాబా జయంతి కానీ వర్ధంతి కానీ, అలాగే ఐలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ మా ఆఫీస్ వద్ద మా రజిక సోదరులు కావలిలో ఉన్న రజిక సోదరులు అందరం కలిసి ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మేము కూడా బయటకు వచ్చి మేము కూడా జనాలకు తెలియజేయాలి, మేము సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ బాబా గారికి నివాళులు అర్పించి అలాగే కేక్ కట్ చేసి కావలిలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ బ్లడ్ అలాగే పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ముందు సంత్ గాడ్కే పేరు మీద అలాగే ఐలమ్మ పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఇంకా ముందు ఇంకా ఎక్కువగా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్లేందుకు ఈరోజు నలుగురిని కలుపుకోబోదామని ఈరోజు కావలి పట్టణంలో ఉన్న రజిక సోదరులందరికీ పిలుపునిచ్చి ఈరోజు రావడం జరిగింది. చాలా మంది వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది. ముందు వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి ఐక్యంగా మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మనకు కూడా మన కమ్యూనిటీకి కూడా విలువ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ముందు కూడా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టామని ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరూ అన్ని జయంతులు జరుపుకుంటున్నారు. అలాగే మా సంత్ గాడ్కే బాబా జయంతి కేవలం స్టూడియోలో మాత్రమే పరిమితం కాకూడదు, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసుకోవాలని ఇలా చేసుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ముందు సంత్ గాడ్కే బాబా జయంతి కానీ, చాకలి ఐలమ్మ జయంతి కానీ ఇంకా ఘనంగా మా పెద్దలు చెప్పినట్టు బ్లడ్ డొనేషన్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాలతోటి ఏదన్నా సేవ అనాథాశ్రమాలకి ఫుడ్ డొనేట్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలతోటి ముందు ఇంకా ఘనంగా చేసుకుంటాం. లాస్ట్లో సంత్ గాడ్కే గారు బాబా గారు వెళ్ళి ఆయన సూచనలు గొప్ప వ్యక్తి. ఆ పొలంలో ఎక్కువగా వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు వద్దు, మీరందరూ చదువుకోవాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పి అప్పట్లోనే ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి ఎత్తిన మూకిడి చేతిలో చేపట్టుకొని ఈ సమాజంలో ఉన్న చెత్తని కులిని పోగొట్టాలని రజిక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సంత్ గాడ్కే బాబా గారి జయంతి ఉత్సవాలు ఈరోజు కావలి టౌన్ లో జరగడం చాలా సంతోషకరం. సంత్ గాడ్కే బాబా గారు 1876లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లోనే అతను చీపురు చేతబట్టి ప్రతి ఒక్క గ్రామంలో చిమ్ముతూ శుభ్రత గురించి అందరికీ మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 150వ జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రజిక సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరచడానికి వచ్చిన మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సంత్ గాడ్కే బాబా గారు
చాలా మంచి సంఘ సంస్కర్త. ఆయనలోని చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చేసి అనేక చోట్ల చైతన్యవంతులను చేయాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంత్ గాడ్గే బాబా 150వ జయంతి కార్యక్రమాలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రయత్నించిన ప్రజలందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాడ్గే బాబా గురించి చెప్పాలంటే చాలా సమయం కావాలి. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మరియు సాధువు కూడా. మానవ సేవ అనేటువంటి ఒక విధానాన్ని గొప్పగా నమ్మి దేవుడు ఎక్కడో లేడు, మనిషిలోనే ఉన్న కావలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా రజకుల ఆరాధ్య దైవమైన సంత్ గాడ్గే బాబా 150వ జయంతి కార్యక్రమాన్ని మా రజక సోదరులందరితో కలిసి ఈరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే గతంలో ఈ కార్యక్రమాలు మేము ఒక దగ్గర బయట పబ్లిక్ కాకుండా చేస్తున్న వాళ్ళని ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం బయట చేసుకొని అందరూ కలిసిమెలిసి మన రజకులకి ఏదైనా సమస్య వచ్చినా ఒక్క పిలుపుతో ఒక్కరోజేనండి మాకు తేడా. ఒక్క రోజులో అందరినీ ధ్యానం చేస్తున్నాం. వచ్చిన వరకు చాలా సంతోషం. పార్టీలు ఖచ్చితంగా చేసుకునే ఈ ప్రోగ్రాం ఇదండి. అందరికీ థ్యాంక్స్ అండి. 150వ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అసలు ఇంతమంది వస్తారని కూడా ఊహించలేదండి. చాలా ఒక్క పిలుపుతో అందరూ చేరుకోవడం చాలా సంతోషదాయకంగా. మన ఈ రజక సోదరుల కార్యక్రమానికి ఇచ్చేసినందుకు రజక సోదరులకు అందరికీ, అలాగే మన ఏది జరిగినా రాష్ట్రానికి తెలియపరిచే మా మీడియా మిత్రులకి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ మా వాళ్ళంతా చెప్పారు, రజక కుటుంబం అంటే అందరికీ అన్ని కులాలకి సేవ చేసిన వాళ్ళే. 40 వార్డుల్లో వార్డుకి 10 మంది వేసుకున్న 400 మందితో వచ్చే సంవత్సరం జరపాలని నా కోరిక. సాధిస్తాం సంత్ గాడ్గే బాబా ఆశయాలను, సాధిస్తాం సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగిస్తాం. సంత్ గాడ్గే బాబా ఆశయాలను కొనసాగిస్తాం. కేక్ కటింగ్ అనంతరం హాస్పిటల్లో బ్రెడ్ ఫుడ్స్ పంపిణీ కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరూ ఉండాల్సిందిగా కోరుతున్నాం. వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అండగా నిలుస్తారని మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటా పోయేదే మా ధ్యేయం. చాలా